IPL 2026 మినీ ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ కోసం ఓపెనర్ను వెతికే పనిలో పడింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ను రిలీజ్ చేసిన ఢిల్లీ మరోసారి ఈ యువ ఓపెనర్నే టార్గెట్ చేయనుంది. మినీ ఆక్షన్లో మెక్గర్క్ను తక్కువ ధరకు కొనుక్కోవాలని ఢిల్లీ భావిస్తోంది. 2025 మెగా ఆక్షన్లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని 9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. IPL 2026 మినీ ఆక్షన్లో మాత్రం కనీస ధర 2 కోట్లకు తీసుకోవాలని సమాచారం. వికెట్ కీపర్ అవసరం కూడా ఢిల్లీకి ఉంది. గత సీజన్లో ఈ ఆసీస్ ఓపెనర్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతను ప్లేయింగ్ లెవెల్లో చోటు కోల్పోయాడు. మెక్గర్క్ లేకపోయినా ఢిల్లీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు అని తెలుస్తోంది. ఈ ఆస్ట్రేలియా ఆటగాడి గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ ఢిల్లీ యాజమాన్యం తనను కొనసాగించడానికి ఆసక్తి చూపించలేదు. 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ 2024 IPL సీజన్లో అదరగొట్టాడు. ఓపెనర్గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ కారణంగా IPL 2025 మెగా ఆక్షన్లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని 9 కోట్ల భారీ ధరకు ఢిల్లీ దక్కించుకుంది. మెక్గర్క్ 2023 దేశవాళీ క్రికెట్లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించి వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తంగా 38 బంతులాడిన ఫ్రేజర్ 10 ఫోర్లు 13 సిక్సర్లతో 125 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్లో ఓపెనర్గా వచ్చి పరుగుల వరద పారించి ఆసీస్ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాలను వృధా చేసుకున్న ఫ్రేజర్ ఆసీస్ జట్టులో చోటు కోల్పోవడంతో పాటు IPLలో కూడా అతన్ని రిటైన్ చేసుకోకుండా వదిలేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ క్యాన్వెస్ తో పాటు కివీస్ కీపర్ బ్యాటర్ సీఫర్ట్, మాజీ KKR స్టార్ క్వింటన్ డీకాక్ ఈ లిస్టులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఢిల్లీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జట్టులో అభిషేక్ పోరెల్ రూపంలో ఒక వికెట్ కీపర్ మాత్రమే ఉన్నాడు. రాహుల్కి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.